పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. నాస్తిక కేంద్రంలో సభ్యుడిగా మొదట వచ్చి చేరినవారు శ్రీ దాసు రామస్వామి. వీరిది గుడివాడ దగ్గర నాగవరప్పాడు గ్రామం. 1941లో చెన్నపురి ఆంధ్ర మహాసభ రజతోత్సవాలు జరిగినప్పుడు ఒక రోజున నాస్తికత్వంపై గోరా ఉపన్యాసాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ రోజులలో మద్రాసులో బిఎస్సి చదువుకుంటున్న రామస్వామి ఆ ఉపన్యాసం విన్నారు. ఆ ఉపన్యాసం విన్న విద్యార్థులు కొంతమంది గోరాచే ఆకర్షింపబడి వారు ప్రత్యేకంగా గోరా ఉపన్యాసాలను మరికొన్ని చోట్ల కూడా ఏర్పాటు చేశారు. రామస్వామి వాటికి కూడా హాజరయ్యారు. గోరా భావాలు, ముఖ్యంగా అస్పృశ్యత నిర్మూలనకై ఆయన చేస్తున్న కృషి రామస్వామిని విశేషంగా ఆకర్షించాయి. రామస్వామి గోరాతో వ్యక్తిగతంగా కూడా చర్చించారు. ముదునూరు ఒకసారి రమ్మని రామస్వామిని గోరా ఆహ్వానించారు. 1942 మార్చితో రామస్వామి బిఎస్సి పూర్తయింది. మద్రాస్ విశ్వవిద్యాలయమంతకు ప్రథమ శ్రేణిలో ప్రథములుగా ఉత్తీర్ణులై రసాయనిక శాస్త్రంలో ఆయన స్వర్ణ పతకం పొందారు. తర్వాత ఉన్నత విద్యను అభ్యసించుటకు నిశ్చయించుకుని వేసవి సెలవులలో ముదునూరు వచ్చి గోరాను కలిశారు. సమర్థులు, ఆదర్శాలు గల యువకులు ప్రభుత్వోద్యోగాలలో ఏమీ చేయలేరని, వారు ప్రజలలో ఉండి పనిచేయాలని గోరా వారికి చెప్పి ముదునూరులో ఉండి తనతో సహకరించవలసిందిగా కోరారు. రామస్వామి హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. నాస్తిక కేంద్రం వాతావరణం ఆయనకు బాగా నచ్చింది. సాంఘిక గౌరవం అక్కడ అందరికీ సమానం. ఎక్కువ తక్కువలు లేకుండా అన్ని పనులు అందరూ చేస్తారు. మాటలు చెప్పేవారిని ఎందరినో రామస్వామి చూశారు. అయితే వాటిని ఆచరించాలంటే అందరూ జంకేవారే. గోరా ఆచరణ రామస్వామికి ఆదర్శప్రాయంగా కనబడి ఆకర్షించింది. రామస్వామిలోని సున్నితమైన ఆదర్శాలు, వాటిని సాధించాలనే ఆవేదన, అందుకు తగిన పట్టుదల గోరా అభిమానానికి పాత్రమైనాయి. తాను పై చదువులకు వెళ్ళకపోతే తప్పకుండా గోరా వద్దకే వస్తానని మాట ఇచ్చారు రామస్వామి. తర్వాత రామస్వామి సేవాగ్రామ్ ఆశ్రమం వెళ్ళి గాంధీజీని కలుసుకున్నారు. గోరా ఇచ్చిన సలహాయే గాంధీజీ కూడా ఇచ్చారు. దానిపై రామస్వామి ఉన్నత విద్యకు పోరాదని నిశ్చయించుకున్నారు. హరిజనుడిగా తనకు ఐసిఎస్ సెలక్షన్కు అవకాశముండి దానిని వదులుకున్నారు. గాంధీజీ రామస్వామిని తన వద్ద ఉండమని కోరారు. అయినా తాను గోరాతో పనిచేయదలుచుకున్నానని చెప్పి ముదునూరు వచ్చేశారు. ముదునూరు నాస్తిక కేంద్రానికి వచ్చిన రెండోవారు శ్రీ కానా. వీరిది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. కాకినాడలో గోరా తమ్ముడు శ్రీ సాంబశివరావు సహపాఠిగా ఉంటూ గోరాచే ఆకర్షించబడ్డారు. వానపాముల గ్రామానికి చెందిన శ్రీ రావూరి అర్జునరావు కూడా వచ్చి కేంద్రంలో కార్యకర్తగా చేరారు. శ్రీ తుమ్మలపల్లి గోపాలకృష్ణయ్య, వారి భార్య ధనలక్ష్మి కూడా వచ్చి గోరాగారితో కలిసి పనిచేయసాగారు. ఇలా కేంద్రం నూతన యువ కార్యకర్తలతో విశాలమవుతూ ఉంటే కొత్త కొత్త సమస్యలు కూడా బయలుదేరాయి. అంతవరకు గ్రామానికి చెందిన మంగలే గోరా కుటుంబంలోని వారికి క్షౌరం చేసేవారు. గోరా కార్యక్రమాలను వారు హర్షించినప్పటికీ ఇప్పుడు కేంద్రంలో అంటరాని వారిగా భావింపబడేవారు కూడా వచ్చి చేరుటతో ఆ మంగలి గోరా కుటుంబానికి మాత్రమే తాను క్షౌరం చేస్తానని, మిగిలిన వారికి చెయ్యనని అన్నారు. అయితే ఎవరికీ చేయనక్కర్లేదన్నారు గోరా. కేంద్రంలోని పురుషులందరూ దువ్వెన, కత్తెర తీసుకుని ఒకరికొకరు క్రాపింగ్ కత్తిరించుకునేవారు. మొదట్లో క్రాపింగ్లు రకరకాల రూపాలలో చూడగానే నవ్వు పుట్టించేవిగా ఉండేవి. దక్షిణాఫ్రికాలో గాంధీజీ స్వయంగా జుత్తు కత్తిరించుకుంటే
ఎలుకలు కొరికాయా అని ఇతరులు హేళన చేశారు గదా. అలాగే వీరిని కొంతమంది హేళన చేసేవారు. అయితే సాంఘిక గౌరవాలలోని అసమానతలు తొలగించే కృషికి చిహ్నం మా క్రాపింగ్ అని గర్వంగా చెప్పుకునేవారు. మెట్లు మెట్లుగా కత్తిరించబడ్డ ఆ క్షౌరానికి తాము సిగ్గుపడక ఆత్మాభిమానం ప్రదర్శించి ఈ మారు మీరు వచ్చి మా చేత చేయించుకోండి అంటూ హాస్యోక్తి విసిరి ఎదుటివారి హేళన భావాన్ని త్రుంచివేసేవారు. ఇలాగే ఎదురయ్యే ప్రతి సమస్యను అందరూ సమిష్టిగా కలిసి పరిష్కరించుకునేవారు. కేంద్రం పెద్దది అవుతున్న కొద్దీ ఆర్థిక సమస్య కూడా కొంత ఎదురైంది. దాంతో కేంద్రంలోని వారు ఒక విద్యాలయాన్ని ఆదర్శయుతంగా నడపాలనుకున్నారు. బెనారస్ మెట్రిక్ పరీక్షకు ప్రైవేటుగా విద్యార్థులను తయారు చేయడం, ఈలోగా చిన్న తరగతుల నుంచి విద్యార్థులలో నూతన భావాలు ప్రవేశపెట్టడం ఆశయంగా విద్యాలయం నడపాలనుకున్నారు. కార్యకర్తలే ఉపాధ్యాయులు కనుక అంతా అనుకున్నట్లు నిర్వహించగలరని పిల్లల తల్లిదండ్రులకు నమ్మకం. 1942 జూన్లో సుమారు 80 మంది పిల్లలతో విద్యాలయం ప్రారంభించబడింది. శ్రీయుతులు గోరా, రామస్వామి, కానా, ముదునూరు సూర్యప్రకాశరావు, వారి సోదరుడు కృష్ణారావు, నాగులపల్లి సీతారామయ్య, తుమ్మల చెల్లయ్య మొదలైన వారు ఉపాధ్యాయులు. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వచ్చిన పిల్లలకు హాస్టలు వసతి ఉండేది. సరస్వతి గారు హాస్టల్ బాధ్యతను నిర్వహించేవారు. ఈరోజు మనం గోరా గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.